హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరొక సరికొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్. హలో ఫ్రెండ్స్, ఇది మనకి సెకండ్ డే విజయవాడలో. ఇదిగోండి, నేను మా ఫ్రెండ్ రెడీ అయిపోయాము. ఇప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాము. మెయిన్గా నేను విజయవాడ రావడానికి కారణం మా ఫ్రెండ్ పెళ్ళేనండి. ఆల్రెడీ ముందు వ్లాగ్స్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను వచ్చినప్పటి నుండి విజయవాడ క్లైమేట్ వచ్చేసరికి చాలా బాగుందండి. నేను చాలా వేడిగా ఉంటుందని ఎంతో భయపడి వచ్చాను, కానీ ఇక్కడ టోటలీ రివర్స్ అయిందనుకోండి. రియల్లీ నేనైతే చాలా లక్కీగా ఫీల్ అయ్యానండి. అండ్ అక్కడ మా ఫ్రెండ్ని పెళ్ళికొడుకు చేయటం అయితే మొదలు పెట్టారు. అయితే అక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీశాను, మొత్తం అయితే తీయలేదు. ఎందుకంటే కొంతమందికి వీడియోస్లో రావటం అంటే ఇష్టం ఉండదు కదా, కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని మొత్తం క్లిప్స్ అయితే తీయలేదు. కొన్ని క్లిప్స్ మాత్రమే తీసుకున్నాను, అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి చూసేసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మేము వెళ్ళేసరికి కాలగోల సంబరం అయితే మొదలైంది. అయితే ఈ కాలగోల సంబరంలో కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను, అవి చూసేసేయండి. కాలగోల సంబరం అయిపోయిన తర్వాత ఇప్పుడు పెళ్ళికొడుకుని చేయటం అయితే మొదలు పెట్టేశారు. చూసాగా ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే కాలగోల సంబరం అలాగే పెళ్ళికొడుకుని అయితే చేసేసారు కదా. ఇంక ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కాస్త భోజనం చేసేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రిటర్న్ బ్యాక్ అయితే అయిపోయాము. అలాగే పెళ్ళి అంటేనే బోల్డ్ అని పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇంకా మిగిలిన పనులన్నింటినీ చూసుకునేటప్పటికే నైట్ అయిపోయింది కదా. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకా అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత మరుసటి రోజు పెళ్ళికి బయలుదేరిపోయాం. ఆ క్లిప్స్ కూడా పెడుతున్నాను, మీరైతే చూసేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను మా ప్రసాద్ ఇద్దరం కలిసి మా ఫ్రెండ్ పెళ్ళికి అయితే బయలుదేరిపోతున్నాము. అది కూడా విజయవాడలో పెళ్ళి, సూపర్గా ఉంటుంది. అండ్ ఫేమస్ దేవాలయంలో పెళ్ళి. ఓకే, అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నేను మా ఫ్రెండ్ వచ్చేసరికి ఇప్పుడు పెళ్ళికి బయలుదేరుతున్నాం. అక్కడ విశేషాలు, అక్కడ గుడిని కూడా మీకు చూపిస్తాను, చూసేసి ఎంజాయ్ చేయండి. అండ్ మేము బయలుదేరే టయానికే మా ఫ్రెండ్ అదేనండి పెళ్ళికొడుకు అయితే ఫోన్ చేశాడు. ఏంటంటే తను వాళ్ళ ఫ్రెండ్ కార్లో అయితే వస్తున్నానన్నారు. అండ్ మాకు కూడా వాళ్ళ కార్లోనే వచ్చేసేమన్నారు, కాబట్టి వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాం. ఇంకా మాటల్లోనే వాళ్ళు కూడా వచ్చేసారండి. అయితే వాళ్ళ కార్లోకి ఎక్కి కళ్యాణ మండపంకి అయితే బయలుదేరిపోయాం. అయితే కళ్యాణ మండపంకి బయలుదేరుతున్న త్రోవలో మధ్యలో ఆగి దైవ దర్శనం చేసుకుంటే బాగుంటుంది అనిపించి త్రోవ మధ్యలో ఒక గుడికి వెళ్ళి దేవుని దర్శనం కూడా చేసేసుకున్నాం. ఇంకా ఇక్కడ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత అందరం కలిసి సంతోషంగా కళ్యాణ మండపంకి అయితే బయలుదేరిపోయాం. మాటల్లో పడి చెప్పడం మర్చిపోయానండి. కళ్యాణ మండపం అన్నాను కదా, అదేనండి ఇంతకు ముందు చెప్పాను కదా ఒక ఫేమస్ దేవాలయంలో అయితే పెళ్లి జరగనుందని. అదేనండి తెనాలి దగ్గరలో ఉన్న వైకుంఠపురంలో అయితే పెళ్లి జరగబోతుందండి. ఇక్కడే పెళ్ళి ఎందుకు పెట్టుకున్నారంటే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మగారు మొక్కుకున్నారట వైకుంఠపురంలో పెళ్లి చేస్తానని. కాబట్టి ఈ వైకుంఠపురంలో అది కూడా ఫేమస్ టెంపుల్ అండో. చాలామంది కళ్యాణ వెంకటేశ్వర స్వామి కూడా అంటుంటారు. కాబట్టి ఇక్కడ పెళ్లి జరగటం శుభం అని పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మగారు, అదేనండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు, ఈ వైకుంఠపురంలోనే పెళ్లి జరగాలని నిశ్చయించుకున్నారు. ఇదిగోండి మాటల్లోనే వైకుంఠపురం టెంపుల్కి అయితే చేరుకున్నాము. ఈ గుడి ప్రాంగణం మొత్తం చాలా బాగుందండి. లోపలికి రాగానే పాజిటివ్ వైబ్రేషన్స్తో మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది అనుకోండి. ఇంకా పెళ్లి కొడుకుని కళ్యాణ మండపంలోకి తీసుకొని వెళ్ళిన తర్వాత నేను మా ఫ్రెండ్ కలిసి ఈ వైకుంఠపురంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి అయితే బయలుదేరిపోయాం. అండ్ ఫ్రెండ్స్, నేను కూడా ఇక్కడికి రావటం ఇదే ఫస్ట్ టైం అండి. చాలాసార్లు విజయవాడ వచ్చాను, కానీ ఈ వైకుంఠపురంకి అయితే ఎప్పుడూ రాలేదండి. కాబట్టి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. నిజంగానే ఫ్రెండ్స్, ఈ గుడి చాలా పాతదవటం మూలాన లోపలికి వెళ్ళేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది అనుకోండి. ఇంక ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేసాను.
ఇంకా పిల్లంతా చూసి బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ భోజనం చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్న తర్వాత సాయంత్రం మేము ఒక దగ్గరికి అయితే బయలుదేరాము. అది ఎక్కడికి వెళ్ళామో చూసేసేయండి. ఫ్రెండ్స్, విజయవాడ అంటేనే కనకదుర్గ అమ్మవారు. ఓకే, కాబట్టి విజయవాడ వచ్చిన తర్వాత కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటా వెళ్ళటం అనేది నాకెందుకో శ్రేయస్కరంగా అనిపించదు. కాబట్టి ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ అంటే అక్కడ పెళ్లి అటెండ్ అయిన తర్వాత కంపల్సరీ ఒకసారి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుందాం అనేసి అయితే బయలుదేరాము. ఇదిగోండి చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఆఫీసులు విడిచిపెట్టే టైం కాబట్టి చూసారా రద్దీగా ఉన్నాయి. ఆదివారం, శుక్రవారం, మంగళవారం పూటల్లో అయితే రద్దీగా ఉంటుంది. ఈ రోజు అయితే శనివారం కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉంటుంది కాబట్టి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. చూడండి ఫ్రెండ్స్, మనం కృష్ణా నది పైనుండి వెళ్తున్నాము. అసలు వ్యూ వచ్చేసరికి చాలా బాగుంది. మనకి మామూలుగా అయితే విజయవాడలో వేడిగా ఉంటుంది, కానీ ఇప్పుడు లైట్ గా వర్షాలు పడటం వల్ల కొంచెం చల్లగానే ఉంది వెదరు. కాబట్టి నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి అయితే దగ్గరలోకి అంటే అప్రాక్సిమేట్ గా వచ్చేసాము. ఒక 2 to 3 minutes లో అయితే ఇంకా మనం టెంపుల్లో ఉంటాం. ఇక్కడ చూసారా, ఇది ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఎక్కడానికి గేట్. ఓకే, ఇది చూస్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి ప్రతిసారి వచ్చినప్పుడల్లా. ఎందుకోనండి పాజిటివ్ వైబ్. చూసారా, ఇక్కడ చిన్నమ్మవారు ఇక్కడ ఉంటారనమాట ఇలా గేట్ దగ్గర. మొత్తానికి కొండ మీదకి అయితే వచ్చేసాం. మీకు అందరికీ తెలిసిందే కదా, పుణ్యక్షేత్రాల్లో కెమెరాస్ అయితే అలౌ చేయరు. ఇవ్వండి, ఈ రూట్ నుండి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం కెమెరా వచ్చేసరికి జమ ఇచ్చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చెప్పులు పెట్టేసి మనం ఇంకా గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో చక్కగా దర్శించుకొని కొలుచుకొని బయటికి రావాలి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మనం అమ్మవారిని కొలిచేసుకుందాం. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇంకొక విషయం, కృష్ణానది కనపడుతుంది చూడండి. ఈ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూసారు కదా, మంచి బ్యూటిఫుల్ వ్యూ. అసలు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడ చూస్తూ ఉన్నట్టే ఇంకా మనసంతా ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కూడా కంపల్సరీ విజయవాడ వస్తే మాత్రం అమ్మవారి దర్శనం చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఓకే, ఇప్పుడు ఇంకా చెప్పులు గట్ట పెట్టేసుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. మొత్తానికి ఫ్రెండ్స్, అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు దగ్గరగా సుమారుగా ఒక 2 to 3 minutes అయితే అమ్మవారి ముందే నిలిచిపోయాను. మొత్తానికి అమ్మవారి దర్శనం చేసుకున్నాకండి మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం. ఇంకా ఈరోజు వ్లాగ్ ఇక్కడితో అయితే కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్, గుడ్ నైట్. హలో ఫ్రెండ్స్, పెళ్ళి చూశారు, అలాగే సత్యనారాయణ వ్రతం దగ్గర అయితే అటెండ్ అయ్యాము. అదైతే క్లిప్స్ ఏమీ తీయలేదు. ఇప్పుడు మేమంతా కలిసి మా ఫ్రెండ్ రిసెప్షన్కి అయితే బయలుదేరిపోయాం. అక్కడ రిసెప్షన్ హడావుడి మీకు చూపిస్తాను, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. అలాగే రిసెప్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఓకేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీళ్ళందరినీ దీవించండి. రిసెప్షన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్. నేను ఎంజాయ్ చేశాను, అలాగే మా ఫ్రెండ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇదే లాస్ట్ వ్లాగ్ మనకి విజయవాడలో. రేపు వచ్చేసరికి రేపు మార్నింగ్ అయితే నేను రవాణా అయిపోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.